దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు ఈ మాటలు పూర్తిగా విని సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. అంతేకాదు 5 నిమిషాల నుంచి 6-7 నిమిషాల లోపలే ఈ షార్ట్ మెసేజ్ లేదా వాక్యము ముగించబడుతుంది కనుక దయచేసి ఈ మాటలు పూర్తిగా వినాలని ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వచనాలు ఉన్న వాక్య సారాంశంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన శిష్యులను దోణి ఎక్కి సముద్రం అవతలకి వెళ్ళమని వారికి ఆజ్ఞాపిస్తారు. శిష్యులు దోణి ఎక్కి సముద్రం మీద దోణి ఎక్కి వెళ్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు ఏకాంతముగా కొండ ఎక్కి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు. ఈలోగా ఆ దోణి గాలి ఎదురేయడం వల్ల ఆ దోణి అలల చేత కొట్టబడుతూ ఉంటుంది. అలల చేత కొట్టబడటం బట్టి వారు భయపడతారు, చాలా కంగారు పడతారు. అయితే ఇలాగ యేసుక్రీస్తు వారు ఆ సముద్రం మీద నడుచు వారి యొద్దకు వస్తారు. ఇలా వచ్చినప్పుడు వారు ఏవో భూతం అనుకుని భయపడతారు. భయపడినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, 27వ వచనం చూస్తే, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుమని వారితో చెబుతారు యేసుక్రీస్తు వారు. అలా చెప్పిన తర్వాత పేతురు గారు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటకు నాకు సెలవుమని ఆయనతో అంటారు పేతురు. అలా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు. ఏమండి, ప్రపంచంలో ప్రభు తర్వాత మానవుడు నీళ్ళ మీద నడిచింది ఎవరంటే పేతురు గారే. అది చాలా గొప్ప అద్భుతం. దేవుడు ఆ అవకాశాన్ని పేతురికి ఇచ్చాడు. అయితే నీళ్ళ మీద నడుస్తూ ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ప్రభు ఏమో ఎదురుగుండా ఉన్నారు. ఇలాగా ప్రభుని చూస్తూ ఈ పేతురు గారు నడుస్తూ ఉన్నారు నీళ్ళ మీద. ప్రభుని చూస్తూ ఈ పేతురు గారు నడుస్తూ ఉన్నారు నీళ్ళ మీద. ప్రభుని చూస్తూ నీళ్ళ మీద నడుస్తున్నంతసేపు తన నడక, తన ప్రయాణం చాలా సాఫీగా ఉంది, మునిగిపోలేదు. కానీ సడన్గా గాలి వచ్చేసరికి, లేదా గాలిని చూచి, అంటే ప్రక్కకు చూశాడు. ప్రక్కకు చూచి గాలిని చూచి, ఇదే మాట 30వ వచనం చూస్తాం, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, గాలిని చూచి భయపడిపోయి మునిగిపోయాడు. తర్వాత ఏమన్నా 31వ వచనం, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. యేసుక్రీస్తు ఏమన్నారు తర్వాత, యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. పిల్లరా, ఈ వాక్యంలో మనం కొన్ని అద్భుతమైన సత్యాలు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎందుకన్నారు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని? ఎందుకు అన్నారంటే, ఆ పేతురు యేసుక్రీస్తు వారిని చూడకుండా, యేసుక్రీస్తు వారిని చూస్తున్నంతసేపు తన ప్రయాణము, తన నడక సాఫీగా జరిగింది. కానీ గాలిని చూశాడు. ప్రభుని చూడటం మానేసి గాలిని చూచి భయపడిపోయి తొందరపడిపోయాడు. చివరికి మునిగిపోసాగాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ పోతే మన చుట్టూ ఎటువంటి గాలి, తుఫాను లాంటి శ్రమలు మనకు ఎదురైనప్పుడు కూడా అవి మనలను ఏమీ చేయలేవు. కానీ నువ్వు గాలి, తుఫాను లాంటి సమస్యల వైపు చూస్తూ, వాటి వైపే చూస్తూ భయపడుతూ, కుంగిపోతూ, చింతిస్తూ, బాధపడుతూ, భయోందోళన చెందుతూ ఉన్నామనుకో, ఆత్మీయ జీవితంలో మనం మునిగిపోతాం. పేతురు ఏ విధంగా మునిగిపోయాడో అదే విధంగా మునిగిపోతాం. పేతురు సందేహపడిపోయాడు. అప్పటి వరకు నడిచిన ధైర్యంతో, విశ్వాసంతో నడిచిన పేతురు గాలిని చూచి భయపడిపోయి సందేహపడ్డాడు. అందుకనే మునిగిపోయాడు. మనం కూడా ప్రభుని చూస్తున్నంతసేపు సందేహపడిన అవసరం లేదు. ప్రభు వైపు ఉన్నంతసేపు మనం సందేహపడిన అవసరం లేదు. విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించోడని యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో పరిగెట్టనున్నాడు దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. కనుక మనం విశ్వాసమునకర్త అయిన ప్రభు వైపు చూస్తూ మన ఈ భూమి మీద జీవించినంతకాలం ఈ పరుగు పందెంలో మనం ముందుకు సాగిపోవాలి. అక్కడ సందేహపడ్డాడు కనుక ప్రభువు వారు అంటారు, అపవిశ్వాసి, విశ్వాసం లేనివాడా, లేదా విశ్వాసం తక్కువ విశ్వాసం కలిగిన వాడా, ఎందుకు సందేహపడ్డావు అని అతనితో చెప్పి అతను చేపట్టుకుని పైకి లేపడండి ప్రియులారా. అవును ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న తుఫాను లాంటి, గాలి లాంటి శ్రమలు, సమస్యలు, తుఫాను లాంటి సమస్యలు మనకు ఎదురవుతున్నప్పుడు ఇటు అటు చూడకూడదు. ఇంకా ఆ సమస్యలను చూడకుండా ప్రభు వైపు మనం చూస్తే,
ప్రభువు దగ్గర మనం ప్రార్థించితే కనిపెట్టుకుంటే, ప్రభువు వైపు చూస్తూ ప్రభువుని చూస్తూ మనం ముందుకు సాగిపోతే ఈ తుఫాను, ఈ గాలి లాంటి సమస్యలను కూడా దాటుకుని మనం ముందుకు సాగిపోతాం. లేదంటే ఈ తుఫాను, గాలి లాంటి శ్రమలు, సమస్యల వైపును చూస్తూ ఉన్నావనుకో, నువ్వు మునిగిపోతావు, దిగజారిపోతావు. ఆత్మీయ జీవితంలో మునిగిపోవడం కాదు, శారీరకంగా రకరకాలుగా మనం మునిగిపోయే ప్రమాదం ఉంది. సందేహపడకూడదు. నిన్ను పిలిచినవాడు గొప్పవాడు, నిన్ను ఎన్నుకున్నవాడు గొప్పవాడు కనుక విశ్వాసమును కర్తైన దేవుని వైపు చూస్తూ ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి బలహీనతలు, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు, ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా నువ్వు ప్రభుని చూస్తే, ప్రభు వైపు చూస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేస్తాడు అని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడమైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినమంతా మమ్మల్ని కాపాడని మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నైనా సందేహపడకుండా విశ్వాసమును కర్తని వైపు చూస్తూ ముందుకు సాగడం సహాయం దయచేయండి ప్రభువా. ఎందరైతే ప్రార్థన అడుగురో ప్రార్థన లోపల దయచేయండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచండి. ప్రతి కుటుంబాల చుట్టూ మీ కాపుదలు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.